హే గాయ్స్, వెల్కమ్ ఎవరీవన్. దిస్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు హేమంత్లీ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియోలో అయితే గూగుల్ పేలోని ఉన్న బ్యాంక్ అకౌంట్ కాకుండా మరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు. సో మరి ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మీరు గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. పైన మీకు రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో మీ అకౌంట్ అయితే కనబడుతుంది కదా. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేసుకుంటారు. అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సెటప్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఉన్నది కదా ఇక్కడ. సో దీని మీద అయితే క్లిక్ చేసుకుంటారు. సో పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉన్నది కదా. సో మీరు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేస్తారు. యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ బ్యాంక్స్ అయితే మీకు కనబడతాయి ఇక్కడ. సో మీరు ఏ బ్యాంక్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉన్నదో సో మీరు ఆ బ్యాంక్ అయితే మీరు క్లిక్ చేయాలి. సో నాది కెనరా బ్యాంక్ అనమాట. సో నేను దాని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో మీరు ఆ బ్యాంక్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో మీకు మీ ఫోన్ నెంబర్ అయితే సేమ్ ఫోన్లో అయితే ఉండాలన్నమాట వెరిఫై చేయడానికి. సో మీకు నెంబర్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో అది వెరిఫై చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నదా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. సో మీరు లింక్ అయి ఉంటే ఇలా టిక్ మార్క్ అయితే వస్తుంది. సో డైరెక్ట్గానే మీకు సెటప్ యూపీఐ నెంబర్ అని చెప్పేసి ఉన్నది. సో సెటప్ యూపీఐ నెంబర్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. సో ఈ నెంబర్ మీద ఆల్రెడీ మనకి యూపీఐ పిన్ ఉన్నది. ఈ నెంబర్కి యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ అనేవి రిసీవ్ అవుతాయని చెప్పేసి చెప్పింది. ఓకే, గాట్ ఇట్ మీద క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ అయిపోయింది. సో మీరు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, యూపీఐ పిన్ అది నేను ఎలా సెట్ చేసుకోకుండా మీకు ఎలాగ అయిపోయింది అని చెప్పి. సో మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటే మీరు ఫోన్పే అయితే నేను లింకప్ చేశాను వేరే బ్యాంక్ అకౌంట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ ఈ ప్రాసెస్లోనే. సో దానివల్ల మీకు యూపీఐ పిన్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో మీరు ఈజీగా అయితే యూపీఐ పిన్ పెట్టేసుకోవచ్చు. అక్కడ మీకు పిన్ అడుగుతుంది, మళ్ళీ కన్ఫర్మేషన్ పిన్ అని చెప్పేసి సేమ్ ఫస్ట్ టైప్ చేసిందే మళ్ళీ టైప్ చేయాలి. సో మీరు ఆ విధంగా అయితే యూపీఐ పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి ఆల్రెడీ నేను యూపీఐ పిన్ ఫోన్పే యాప్లో అయితే నేను జనరేట్ చేస్తాను కాబట్టి సో ఇందులో నాకు క్రియేట్ చేయడానికి అవ్వలేదు. సో నార్మల్గా నాకు ఉన్న యూపీఐ పిన్తోనే నాకు అకౌంట్ అనేది ఇందులో ఓపెన్ అయిపోయింది. సో ఇంత ఈజీగా అయితే మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసేయచ్చు గూగుల్ పేలో అయితే. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.